నా మీదే చేయి చేసుకుంటావా? నేను తప్పు చేస్తే నన్ను చంపే, ఒప్పుకుంటాను. కానీ తప్పుడు కూతలు కూస్తే మాత్రం భరించలేను. ఛీ, నా కర్మకాలి నువ్వు నా భార్యవయ్యావే. ఎంత అసహించుకున్నా వెంట పడుతున్నావంటే నిన్నేమనాలి? ఛే, నీది ఒక బతికేనా? కుక్కలా నా వెంట పడ్డా నీ వైపు జాలిగా కూడా చూడను నేను. పోయి చావు. పూజకు నేను రాను. ఈ ఇంటి కోళ్ళు ఎలా అవుతావో అవ్వు. ఛే! మహి, మహి! మహి, మహి! ఐశ్వర్య, రెడీ అమ్మా? రెడీ ఆంటీ, వచ్చేస్తున్నాం. పెళ్లికి ముందు పిల్లి ఎలకల్లా కీచులాడుకునేవారు. ఇప్పుడు చూడక్క, ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. పదండి వెళ్దాం. మహి, మహి ఆగరా! మహి, మహి, మహి ప్లీజ్! మహి ఆగరా! మహి, మహి సారీ మహి. వదులు. వెళ్ళొద్దురా, పూజ ఆగిపోతుందిరా. ఆంటీ అంకుల్ అప్సెట్ అవుతారు. నా లైఫే అప్సెట్ అయ్యాక వాళ్ళెవరో అప్సెట్ అవుతారని నేను అడ్జస్ట్ అవ్వలేను. నాకు ఇష్టం లేకపోతే ఆ దేవుడు చెప్పినా నేను విన్ను. వదులు. కాళ్ళు పట్టుకున్న అర్థం చేసుకోవేంట్రా? నేను ఇంకెప్పుడో ఏదే కోరన్రా, ఏమి అనను. నీకు దండం పెడతాన్రా, ప్లీజ్ రా. నీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించు మహి. నాదే తప్పంటున్నాను కదా, కోపం పెట్టుకోవద్దురా. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావంటే నేనేం చెప్పాలి చెప్పు? నచ్చక వెళ్ళిపోయాడని చెప్పు. చెప్పడం చేతకాకపోతే నోరు మూసుకునుండు. వాళ్ళే అర్థం చేసుకుంటారు. వెళ్ళా. ఆంటీ వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? చెప్తే అర్థం కదా నీకు? శాడిస్ట్ లా బిహేవ్ చేస్తావు ఎందుకు? ఈ పూజలో నేను కూర్చోనని చెప్తున్నాను కదా. గెట్ లాస్ట్. మహి, నువ్వు లేకపోతే పూజ ఎలా జరుగుతుంది? ఏ, నేను లేకపోతే తినవా? నేను లేకపోతే నిద్రపోవా? నేను లేకపోతే బ్రతకలేనంటే వెళ్ళి చావు. ఐ హేట్ యు. మహి, మహి, మహి! ఆంటీ వాళ్ళు ఫీల్ అవుతారా? పూజ ఆగిపోతుందిరా. మహే, నా మాట వినరా? పెద్దబాబు గారు వాడిన వస్తువులన్నీ ఈ టంకు పెట్టలోనే పెట్టాను అనుకోకండి. నా గుండెల్లో కూడా ఇవన్నీ జ్ఞాపకంగా ఉంటాయి.
హలో భవానీని మాట్లాడుతున్నాను చంద్రముఖి. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఇంట్లో మండిపోతూ ఉన్నాను. చలికాలమని ఒళ్ళు తగలబెట్టుకునేవమ్మాయి. వెటకారాలొద్దు కానీ ముందు మ్యాటర్కి రా ఆంటీ. నీ స్కెచ్ వర్కౌట్ అయ్యుంటే ఇవాళ ఈ ఇంట్లో జరిగే లక్ష్మీ నరసింహస్వామి పూజలో ఈ ఇంటి పెద్ద కోడలిగా ప్రమాణ స్వీకారం చేసేదానివి. పూజ మొదలైందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినబడట్లేదా? ఇల్లు ఎంత సందడిగా ఉందంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా వేసుకుని చూస్తున్నట్లుంది. నువ్వే మిస్ అయిపోయావని ఫీల్ అవుతున్నాను చందు. చీపరాంటీ, అంత ఫీల్ అవ్వకు. అక్కడ జరిగే లక్ష్మీ నరసింహస్వామి పూజలో నరసింహ సినిమా వేయిస్తాను. ఏం చేస్తావు చంద్రముఖి? చిన్న కోడలుగా ఐశ్వర్య ప్రమాణ స్వీకారాన్ని చిందర వందర చేస్తాను. నువ్వెక్కడో ఉన్నావు, ఇక్కడేం చేస్తావు? అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు చందు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. పాత అలవాటుకు కొంచెం ఘాటు పెడితే మళ్ళీ మొదలవుతుంది. అర్థం కాలా? అరగంట టెన్షన్ పడు. ఆ తర్వాత నాగపడుగల చంద్రముఖి ఎలా కాటేసిందో నువ్వే చూద్దుగాని. ఏరి కోరి చేసుకున్న మాచినేని ఐశ్వర్యకి, ఘట్టమనేని మీ అక్క అఖిలాండేశ్వరికి చెమటలు పుట్టిస్తా. వింటుంటేనే జీ తెలుగు సీరియల్ ఎపిసోడ్ బ్యాంగ్లా ఉంది. అయ్యో బాబోయ్, చెప్పు చెప్పు. నాగపడగల చంద్రముఖి అసలు ఏటి చేతుడో నీ స్కెచ్ ఏంటి? ఈ నాగపాము చంద్రముఖి వేట మొదలైందంటీ. ముందు బతుకు మీద, ఆ తర్వాత జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తాను. ఈరోజు అక్కడ సునామీ సృష్టిస్తాను. బాయ్. ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది? ఇక్కడంతా హ్యాపీగా ఉన్నామని చెప్తే అది కుళ్ళుకుంటుంది అనుకుంటే ఆఖరికి నన్నే టెన్షన్ పడుతుంది. ఏం చేస్తుందబ్బా? మహి ఏంటి ఇక్కడున్నాడు? హలో చందు, ఎక్కడున్నావు? మహీకి 30 అడుగుల దూరంలో ఉన్నాను. చిరాగ్గా కోపంగా ఉన్నాడు. ఐశ్వర్యతో పెళ్ళైనందుకు ఫీల్ అవుతున్న వాణ్ణి బుజ్జగించండి. మాటలతో కాదు, మందుతో. అర్థమైంది చందు, తప్ప తాగించేస్తా. మూర్ఛపోయేలా కాదు, ఇంట్లో వాళ్ళకి మతిపోయేలా తాగాలి, నోటికొచ్చినట్టు వాగాలి. కారొచ్చింది చూడు.
ఏంట్రా మామా ఇక్కడున్నావు? మూడో ఫై ఇటు వచ్చాను. మూడ్ ఆఫ్ అయితే ఫుల్ కొట్టాలి మామా. టేక్ దిస్. సారీరా, నేను తాగడం మానేశాను. నేనే తాగుతున్నాను, నువ్వు మానేయడం ఏంటి మహి? అయినా బాధల్లో ఉన్నవాడు తాగాలి కానీ డల్గా ఉంటాడా? రేయ్, ఇవ్వనురా వాడికి. టేక్ దిస్. సారీరా, వద్దు. కమాన్ బ్రో. రే, వద్దురా ప్లీజ్. ఐశ్వర్యని పెళ్లి చేసుకుని పార్టీ ఇవ్వలేదేంట్రా? దాన్ని పెళ్లి చేసుకుని పార్టీయా? తూ, తలుచుకుంటుంటేనే కోపం నశాలానికి ఎక్కుతుంది. కోపం కాదురా, మందెక్కాలి. ఐశ్వర్యం తలుచుకొని ఒక్క బుక్క తాగరా. ఐ హేట్ హెర్, ఐ హేట్ హెర్. ఏ కమాన్ బ్రో. తాగు 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 తాగు. తాగు తాగు బ్రో. తాగు come on. తాగు. తాగు మహి. అదిగో అన్నయ్య వదిన వచ్చేస్తున్నారు. సంజోరాపణీమతే గాతం జిజ్ఞాయాం గాతం జిజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః భక్తిర్మానుషేభ్యః బోద్ధం జగాతవేహజం. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, ప్రారంభిద్దామా? అలాగే పంతులు గారు, అన్ని రెడీయేగా? పార్వతి, అమ్మగారు ఐశ్వర్యం తీసుకురామ్మా. అట్టగే అమ్మగారు. అక్కడ జరిగే లక్ష్మీ నరసింహస్వామి పూజలో నరసింహ సినిమా వేయిస్తాను. చిన్న కోడలుగా ఐశ్వర్య ప్రమాణ స్వీకారాన్ని చిందర వందర చేస్తాను. చిన్నబాబు ఎక్కడా? గదిలో లేరమ్మగారు. పెద్దబాబు, మహి ఎక్కడా? ఫన్నార్ బ్యాగ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఎప్పుడూ రెడీ అయ్యాడు. ఇందాక నువ్వు నేను చూసాం కదక్కా. గౌరీ టెర్రస్ మీద బాల్కనీలోనూ ఉంటాడు, ఒకసారి చూడు. అలాగే అన్నయ్య, మీరు కానిస్తూ ఉండండి. మహి, మహి.
ఊర్ధ్వం జిగాదు బేహజం శంనో అస్తు ద్విపదే. పూజారి గారు ఇంకా ఏమైనా కావాలా? అమ్మా పూజ మొదలు పెడుతున్నాం. 10 నిమిషాలు దాటితే దుర్ముహూర్తం వచ్చేలా ఉంది. అలాగే పూజారి గారు. ఐశ్వర్య, నువ్వు పూజ ప్రారంభించమ్మా. అమ్మా ముందుకు రండి అమ్మా. ఓం అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం దేవీం వాచవదనయంత దేవాహతాం విశ్వరూపా ప్రసవో వదంతి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో దురగ్రహ ఎత్ర శ్రీహృదయోద్భూతిర్వాణే దిగ్వదన్నమాం స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం వృచ్చం ప్రజామే శరణం హరిం. లాభస్తేషాం జయస్తేషామతస్తేషాం పరాభవః ఏషామింద్రియభయస్తో జనార్దనః భగవాన్ మంగళాయతనం హరిః. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. ఓం ఏమండి, ఒకసారి మహికి ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడున్నాడో. అరే ఇదేంటి, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అఖిల. పూజ పెట్టుకొని బయటికి వెళ్ళడే. ఐష్ నీకేమైనా చెప్పాడా? సమాధానం చెప్పకుండా అలా తల వంచుకుంటే వెంట ఐశ్వర్య. ఎక్కడ చిన్నబాబు? చెప్పమ్మా ఎక్కడా? ఐశ్వర్య ఏమైంది? ఐశ్వర్య, మహి ఎక్కడమ్మా? మహి లేడాంటీ, వెళ్ళిపోయాడు.